హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ రజని. 26వ తారీఖు అంటే నిన్నైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని అందరికీ తెలుసండి. మీలో చాలామంది టెంపుల్స్కి వెళ్ళే ఉంటారు. సో మేము కూడా నిన్న టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్. అలాగే ఈవినింగ్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనేది చేశారండి మా ఇంటి దగ్గర. మేమైతే వెళ్ళాము. చాలా చాలా బాగా జరిగిందండి. ఈ కళ్యాణంలో పెళ్ళి కాని వాళ్ళు పాల్గొని దండ తీసుకొచ్చి కళ్యాణంలో స్వామివారికి వేసి ఆ దండ తీసుకెళ్ళి ఇంటి గడపకి తగిలిస్తే వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది అని పంతులు గారు చెప్తున్నారండి. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఈ కళ్యాణంలో పాల్గొని కళ్యాణం చేసుకొని అలాగే దండ తీసుకెళ్ళి అలాగే గడపకు వేసుకున్న పిల్లలు తొందరగా పుడతారని చెప్తున్నారు. అలాగే ఈ కళ్యాణంలో చాలామంది పెళ్ళికి కావాల్సిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు పాల్గొన్నారు. అలాగే ఈ షష్ఠి రోజు రెడ్ కలర్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, స్ట్రాబెర్రీ అని, దానిమ్మ, అలాగే వాటర్ మెలన్, ఇలాంటి కాయల జ్యూస్తో అభిషేకం చేయడం చాలా మంచిది అని పంతులు గారు మాత్రం చెప్తున్నారండి. పాసిబుల్ అయితే ఈసారి ట్రై చేయండి. సీ యూ అనదర్ వీడియో. బై.